మళ్ళీ క్యాండిడేట్ని ఏదో ఈ కిందకి పైకి చల్లార పోసుకుంటారు చూడండి, తాగడానికి మూతికి వెళ్తా ఉంటుందని, అలా కిందకి పైకి వడపోసుకుంటున్నారు క్యాండిడేట్లు అటు. మాకు వచ్చింది ఏంటంటే 3 పార్టీలు ఉన్నాయి కాబట్టి 3 పార్టీలు కోఆర్డినేషన్ కానీ ఒకరికొకరు కలుపుకోవడం కానీ ఇంకా ఈ పనులు చేసుకుని ముందుకెళ్ళడానికి మాకు కొంచెం టైం ఎక్కువ దొరికింది. అంటే ముందుగా టీడీపీ నాయకులు వచ్చారు, టీడీపీ ప్లస్ జనసేన, టీడీపీ ప్లస్ జనసేన ప్లస్ బీజేపీ వరుసగా ఒకరితో ఒకరు అక్కడ ఫైరింగ్ చేయడానికి మాకు బాగుందండి. కోఆర్డినేషన్ కమిటీలు కూడా జనసేన అనౌన్స్ చేసేసింది, భారతీయ జనతా పార్టీ సిద్ధం చేస్తుంది, టీడీపీ కూడా సిద్ధం చేస్తుంది. ఇప్పుడు ఉమ్మడి మేనిఫెస్టో కూడా ఆల్రెడీ 3 నేతలు కూర్చున్నారు. జనాల నుంచి ఏమైనా ఇన్పుట్స్ కావాలంటే కూడా ఒక వాట్సాప్ నెంబర్ వదిలేశారు, ఇన్పుట్స్ ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి అది కూడా బయటికి వదిలేరు. దానికోసం కూడా చేస్తున్నారు. ఈవేళ కూడా మళ్ళీ మా రాష్ట్ర ఇన్ఛార్జు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ కూర్చుని ఏం జరుగుతుంది, నిన్నటిదాకా మనం చిన్న చిన్న మీటింగులు చేసాం, అలాగే ఒక అసెంబ్లీ స్థాయి మీటింగులు చేసాం. నెక్స్ట్ ఏం చేయాలి, ఎంతవరకు వెళ్ళాలని తర్వాత మళ్ళీ ఈవేళ జరిగినవి ఏంటి, జరగాల్సింది ఏంటి, ఇవన్నీ కూడా సమీక్షలు వేసుకుంటే మా వరకు అయితే ఇంకా బాగుందని మాకు అనిపిస్తుందండి. వాతావరణం ఎంత టైం దొరికితే అంత వినియోగించుకోవడానికి కూడా మాకు బాగుందండి ఇదంతా వాతావరణం. ఈ అనపర్తి సీట్ ఏదో మార్చి తంబళ్లపల్లి గాని వెంగుటూరు గాని తీసుకుంటారంటున్నారు, నిజమేనా? అనపర్తి సీటు మారుస్తారో లేదో తెలియదు, కానీ దానికోసం అయితే అక్కడ కొంచెం తర్జన భర్జన అయితే పడుతున్నాం. అంటే అక్కడ యాక్చువల్ గా ఎవరు పోటీ చేస్తారనే దాని మీద అంటే మేము టీడీపీ ఫస్ట్ లో అనౌన్స్ చేసేస్తుంది, కానీ లాస్ట్ వచ్చేపాటికి అది మాకు వదిలేరు. అక్కడ క్యాండిడేట్ ఇనీషియల్ గా రెడీ లేరు. కానీ మాకు ఇంకోటి ఏంటంటే భారతీయ జనతా పార్టీ ధైర్యం ఏంటంటే ఎప్పుడు కూడా ఒకళ్ళే ఉండాలి. పార్టీ అనేది వ్యవస్థ మీద కాకుండా, వ్యక్తి మీద కాకుండా వ్యవస్థ మీద నడుస్తూ ఉంటుంది. అక్కడ ఉన్న క్యాండిడేట్ కూడా వాళ్ళ ఫాదర్ అప్పటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఉన్నారు, చాలా సీనియర్ నేత. వాళ్ళ అబ్బాయే ఇప్పుడు కన్వీనర్ గా ఉన్నాడు కాబట్టి అతనికి టికెట్ ఇచ్చాడు. ఏం మాత్రం కూడా మాకైతే రిగ్రెట్స్ లేవు. అయితే జనాలు ఇది ఒక మూడ్ ఉంటుంది కదండి. ఒకసారి ఏంటంటే ఏ రాజకీయాల్లో ఏంటంటే దట్టు ఎలక్షన్ టైంలో ఏ నెగిటివ్ పాయింట్ ఉంటే దాన్ని బట్టి అటాక్ చేయాలని చూస్తూ ఉంటారు. మేము మాత్రం ప్రశాంతంగానే ఉన్నాము సాయి గారు. మీరు ప్రశాంతంగానే ఉంటే